గుడ్ మార్నింగ్. సో చూసారు, మొన్నటి వరకు కూడా ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక మాట అయితే స్పష్టంగా వినిపించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే కూడా మేము ఏం చేయాలన్నా కూడా ఎన్డీఎస్ఏ సూచనల మేరకే మేము చేస్తామంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఇప్పుడు ఎన్డీఎస్ఏ నుంచి కూడా మనకు క్లారిటీ వచ్చింది రివర్స్ లో. జస్ట్ ఆ భద్రతకు సంబంధించిన పర్యవేక్షణకు సంబంధించే మేము చేస్తాం, కానీ మిగిలిన నీళ్లు ఎత్తిపోయాలా వద్దా అనే డెసిషన్ కంప్లీట్లీ తెలంగాణ గవర్నమెంట్ది, మాకు సంబంధం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. సో ఈ క్లారిటీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయంలో కేంద్రం పాత్ర ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? సునీత గారు, ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న ప్రజలకి నమస్కారం. బేసిక్ గా మనకు తెలుసు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గత 2.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నారో బాగా తెలుసు. ఎందుకంటే కాళేశ్వర్ ప్రాజెక్టే అది ఒక అన్యూస్ఫుల్ ప్రాజెక్ట్ చెప్పాలంటే. అది ఎక్కడైతే కట్టాలనో అక్కడ కట్టకుండా దాన్ని సోర్సు, డిజైన్ అన్ని మార్చి, ప్లానింగ్ అన్ని రకాలుగా మార్చి కట్టడమే అది ఒక 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళ పాలు చేసినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు చూస్తే మనం బేసిక్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, 378 పేజెస్ రిపోర్ట్ లో ఇంకా కొన్ని రికమెండేషన్స్ కూడా చెప్పింది. బేసిక్ గా మనం ఎట్లా వాడుకోవాలి, ఎందుకంటే మేడిగడ్డ 7th పిల్లర్ ఏదైతే కుంగిందో దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ వాడుకోవచ్చు అనేది కూడా చెప్పింది, ఆ రోజు చెప్పింది. కానీ దగ్గర ఎందుకంటే ఇదంతా కూడా, ఈ ఫెయిల్యూర్ అంతా కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారే తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారిది. వారే చెప్పుకున్నారు, వారే మార్చుకున్నారు, వారే డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు. అంటే ప్లానింగ్, కన్స్ట్రక్షన్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ మొత్తం కూడా టోటల్ ఫెయిల్యూర్. అంటే ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా ప్రజలు కట్టిన, ఏదైతే పన్నులు కట్టి వసూలు చేసుకొని కట్టిన కన్స్ట్రక్షన్ అంతా కూడా గోదావరి నీళ్ళ పాలు అవుతున్నట్టు కనపడతా ఉంది అంతా కూడా. ఎందుకంటే అది అడావిడిగా కట్టి ఏదో చూపించుకోవడానికి, షో అప్ కోసము, 2023 ఎన్నికల ముందు మేము కట్టినవని చెప్పడానికో, రకరకాలుగా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా గోదావరి నీళ్ల పాలు అయిపోయింది బీఆర్ఎస్ హయాం. సో ఎనీవే, తర్వాత 2-3 సార్లు రిపోర్ట్స్ ఇచ్చారు ఎన్డీఎస్ఏ. సో దాంట్లో ముఖ్యంగా లాస్ట్ రిపోర్ట్ 378 పేజెస్ లో కీ రికమెండేషన్స్ ఏమంటారంటే, వాటిని ఆ రికమెండేషన్స్ ఏదైతే ఆ పగుళ్ళు కానీ, క్రాక్ మ్యాపింగ్ కానీ, స్ట్రక్చరల్ సేఫ్టీ అసెస్మెంట్స్ కానీ, టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, హైడ్రాలిక్ డిజైన్ రివ్యూస్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేషన్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ ప్రోటోకాల్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా ఆ రోజు ఎన్డీఎస్ఏ చెప్పింది. కానీ ఇప్పుడు దాకా 32 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కానీ దాని గురించి పట్టించుకోకుండా దాన్ని ఎక్కువ రాజకీయంగా వాడుకోవాలని ఆలోచిస్తా ఉందో మరి దేనికోసమో ఇప్పటిదాకా కూడా కనీసం ఏ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేయలేకపోయింది. జియో ఫిజికల్ కానీ, జియో టెక్నికల్ కానీ, లేకపోతే హైడ్రాలిక్ ఇష్యూస్ కానీ, ఏ విధంగా దాన్ని ఎట్లా వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఎలినినో ఎఫెక్ట్ కూడా కనపడతా ఉంది, వర్షాలు తక్కువ పడతా ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతా ఉంది. దాంట్లో అట్లీస్ట్ కొంతవరకైనా దాన్ని తోడుకుంటే, అట్లీస్ట్ ఆ నీళ్లు వరద వచ్చినప్పుడు తోడుకుంటే కొంత ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశాలు ఉంటాయి, రైతులకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. దాన్ని మరి ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో క్లియర్ గా చెప్పింది, రికమెండేషన్స్ కూడా క్లియర్ గా చెప్పింది, దాన్ని రీహాబిలిటేషన్ మెషర్స్ కానీ, రివైవల్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు, మీరు మరి తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఎల్ఎన్టీ ఉందో దాన్ని పట్టించుకోలేదు. మరి దాని మీద వీళ్ళ అభిప్రాయం ఏంటో, దాన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎల్ఎన్టీ ఫెయిల్యూర్స్ అన్ని కూడా క్లియర్ కనపడతా ఉన్నాయి. సో అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, లేకపోతే దాన్ని కొంత వరద వచ్చినప్పుడు, ఎందుకంటే అది రిజర్వాయర్ కాదు, అది ఓన్లీ బ్యారేజ్, నీళ్లు వచ్చినట్టుగా తోడుకొని మనం దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని పట్టించుకోకుండా మరి ఆ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయిందని ఒక సాగుతోటి అది, ఎందుకంటే గేట్లు మూసేస్తే ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా బ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, సుందీళ్ళ అన్నారంలో కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు చెప్పింది. అంటే అందుకని దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత, ఎందుకంటే దగ్గర మరి 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టారో అవన్నీ కూడా మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే
కూడా నీళ్ళ పాలైనట్టే కదా. మరి సమాధానం ఎవరు చెప్పాలి? ఎందుకు మరి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకున్నాం? సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ప్రాజెక్టులు కూడా వాడుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ అది దానికి సమాధానం ఉన్న ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో దిలీప్ రెడ్డి గారు మొన్నటి వరకు